దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ రెండో ఆరాధనకి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. లైవ్లో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. త్వరగా బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఈ రోజును వాక్యం చూద్దాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 9వ వచనం. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దామండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 9వ వచనం. యూదా రాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తర్వాత అతడు రచించినది. ఎక్కడి వారు అక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమికుల తండ్రి, ఇటు వాక్యం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో, మైక్ సంద ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరితో నిలబడి నాతో సూటిగా తేటగా మీరే మాట్లాడమనుకోవచ్చు. యేసే అతి పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమీన్. మరొకసారి చదువుకుందామండి. యూదారాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తర్వాత అతడు రచించినది. ఎవరు రచించారు? హిజ్కియా యెషయా గ్రంథం 38వ అధ్యాయము 9వ వచనం నుంచి 20వ వచనం వరకు ఆయన రచించాడు. ఆయన ఏ విధంగా రచించాడంటే, తను మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. ఎందుకు స్వస్థపరిచాడు? తను గోడ తట్టు తిరిగి కనులెత్తి ప్రార్థన చేయగా దేవుడు అతన్ని బాగు చేశాడు, అతన్ని స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత అంటే కృతజ్ఞత కలిగి ఈ కీర్తన రాశాడు. అర్థమైందా? తను ఆపదలో ఉన్నప్పుడు కీర్తన రాయలాం. కృతజ్ఞతగా మేలు పొందుకున్నాక కీర్తన రాశాడు. ఏ కీర్తన? కృతజ్ఞత పాట రాశాడు. 9వ వచనం నుంచి 20వ వచనం వరకు ఆయన రాశాడు. అయితే ఈ రోజున మనం చూసినట్లయితే ఆయన ఏ విధంగా రాశాడు? కృతజ్ఞత భావము కలిగి రాశాడు. ఈ రోజున ఆ కృతజ్ఞత నీకుందా? ఈరోజు ఎంతమంది కృతజ్ఞత దేవుడికి చెల్లించారు? అంటే ఎంతమంది ప్రార్థన చేశారు? ఉదయకాల ప్రార్థన ఎంతమంది? అందరూ ప్రార్థన చేశారా? ఈ రోజున మనం ఎందుకు ఆయన కృతజ్ఞత తెలపాలి? ఎందుకు థ్యాంక్స్ గివింగ్ చెప్పాలి? ఎందుకు చెప్పాలి నేను చెప్పనా? ముందుగా ఆయన చేసిన మేలు పక్కన పెట్టు. రాత్రి అందరూ పడుకున్నారా? నిద్రపోయారా? ఎక్కడికైనా బయటికి వెళ్ళారా? అందరూ నిద్రపోయాం. తెల్లారా మనల్ని ఎవరు మెలకు చేశారు? దేవుడు మెలకు చేస్తేనే మనం ఈరోజు సజీవంగా ఉన్నాం. అదే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే మనం ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళమేనా? ముందుగా దాని కొరకు దేవుని కృతజ్ఞత చెల్లించాలి, థ్యాంక్స్ గివింగ్ చెప్పాలి, ఉదయకాలనే ప్రార్థన చేయాలి. మనం పొలం వెళ్ళేటప్పుడు, అయ్యా ఈ రోజంతా మాకు తోడుగా ఉండు. ఇంటికి వచ్చాక కృతజ్ఞత, ఈరోజు మాకు తోడుగా ఉన్నావు, కృతజ్ఞత. ఈ రోజున ప్రతి దానికి కృతజ్ఞత మనం చూపియాలి. చాలామంది ఏం చేస్తారంటే థ్యాంక్స్ చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. బయట ఎవరన్నా మీకు ఏదైనా సహాయం చేస్తే థ్యాంక్స్ చెప్పడానికి ఇబ్బంది పడతారు. కానీ ఈయన దగ్గర ఇబ్బంది పడటానికి ఆయన ఏమీ అనడు. మనము చెప్పాలి. ఎందుకు? ఆయన అన్ని వేళలా మనల్ని ఆదుకున్నాడు, అన్ని వేళలా మనకి సహాయం చేశాడు. ఒకటా రెండా? ఒక లిస్ట్ రాయమంటే ఆ పేజీలు కూడా నిండిపోయి ఇంకా పేజీలు అడుగుతుందండి ఒక సహోదరి. అన్ని మేలులు చేశాడు. ఈరోజు నీకు ఏం మేలు చేయకుండా ఉన్నాడు? ఈరోజు నువ్వు సజీవంగా ఉన్నావంటే ఆయన కృప. ఈరోజు నీ కుటుంబం కట్టబడిందంటే ఆయన కృప. ఈరోజు నీకు వివాహం అయిందంటే ఆయన కృప. నువ్వు ఈరోజు జాబ్ చేస్తున్నావంటే ఆయన కృప. ఈరోజు ఆయన కృపను బట్టి, ఆయన కృప ఏ విధంగా ఉంది? ఉచితమైన కృప ద్వారా మనం ఈ రోజున సజీవంగా ఉన్నాం. ఉచితమైన కృప ద్వారా ఈరోజు మనం అందరం మేలు అనుభవిస్తున్నాం. అందుకని ఆయనకి కృతజ్ఞత చెప్పాలి. ఈ రోజున అంత మరణకరమైన రోగం వచ్చినప్పుడు, అమ్మో నేను బ్రతికా ఇంకా చాలే అని అనుకోలా. 5వ వచనంలో కూడా తను స్వస్థత పొందలేదు. 9వ వచనానికే తను స్వస్థత పొందిన పిమ్మడి కృతజ్ఞత తెలిపాడు. ఈరోజు నువ్వు తెలుపుతున్నావా అనే ప్రశ్న.
దేవుడికి కృతజ్ఞత చెప్తున్నావా? థ్యాంక్స్ గివింగ్ చెప్పే అలవాటు నీకుందా? దేవుడికి థ్యాంక్స్ చెప్పే అలవాటు నీకుందా? చిన్నపిల్లలకి మనం ఏం నేర్పిస్తాం? పక్కన వాళ్ళకి స్కూల్కి వెళ్ళేటప్పుడు నువ్వు తింటున్నావు కదా, నీది కూడా కొంచెం నీ ఫ్రెండ్స్కి ఇవ్వమ్మా అంటాం. థ్యాంక్స్ చెప్పండి ఇచ్చినప్పుడు. పెన్సిల్ ఏమని ఇస్తే థ్యాంక్స్ చెప్పండి, ఎరేజర్ ఏమని ఇస్తే థ్యాంక్స్ చెప్పండి, ఏదైనా సహాయం చేస్తే థ్యాంక్స్ చెప్పండి. ఎవరైనా మిమ్మల్ని కొడితే మీరేం చేయాలి? సైలెంట్గా ఉండండి. మీరెవరైనా కొడితే సారీ చెప్పండి. అలా చిన్నపిల్లలకి మనము నేర్పిస్తాం తల్లిదండ్రులుగా. కానీ దేవుడు మన పరమ తండ్రి అయ్యుండి ఆయన ఏమంటున్నాడంటే కృతజ్ఞత మనం చూపించాలి దేవుడికి. ఒక్క విషయంలోన అన్ని విషయంలో దేవుడికి మనము కృతజ్ఞత చూపించగలగాలి. అలానే 3 విషయాలతో మీతో పంచుకొని త్వరగా ముగిస్తానండి. చూడండి, యెషయా గ్రంథము అదే పేజీలో 38వ అధ్యాయం 15వ వచనం. ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను, నాకు కలిగిన వాక్యమును బట్టి నా సంవత్సరములన్నీయు నేను మెలకుగా మెల్లగా నడుచుకుందును. చాలమ్మా, మళ్ళొక్కసారి చదువుకున్నాం. నేనేమందును? ఆయనే నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చును. చాలమ్మా, దేవుడు మాట ఇచ్చినప్పుడు ఆయనే నెరవేరుస్తాడా లేదా? ఇప్పుడు ఫర్ సపోజ్ సండే వచ్చేసరికి సండే మార్కెట్ ఉంటుంది గుంటూరులో. ఇక్కడ ఏం చేస్తారంటే సండే వచ్చిన వీకెండ్ వచ్చేసరికి ఎక్కడికైనా సినిమాకి వెళ్దామా, ఎక్కడికైనా పిక్నిక్కి వెళ్దామా, ఎక్కడికైనా ఎన్టీఆర్ పార్క్ వెళ్దామా, ఎక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అని చెప్తూ ఉంటారు. కానీ పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? నిజంగా మా అమ్మ వాళ్ళు చెప్పారు అంటే నన్ను తీసుకెళ్తారు అని మైండ్లో పెట్టుకుంటారు. జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు సెలవులు వచ్చినాయి, పిల్లల్ని మేము ఎక్కడికైనా తీసుకెళ్ళండి అంటే నేను తీసుకెళ్తాను, పలానా చోటకి తీసుకెళ్తానమ్మా అని చెప్పేసి మనం చెప్తాం. కానీ పిల్లలు ఏమనుకుంటారు? మా అమ్మ వాళ్ళు చెప్పారు, ఖచ్చితంగా నన్ను తీసుకెళ్తారు, అదే ఆశలో ఉంటారు, అదే మైండ్ సెట్లో ఉంటారు. కానీ మనం వచ్చేసరికి పని లేదమ్మా, ఈరోజు ఖాళీ లేదు, ఈసారి ఎప్పుడన్నా వెళ్దామంటే వాళ్ళు ఏమైపోతారు? అప్సెట్ అయిపోతారు, బాధపడతారు. ఎలా? అది మాట అంటే పరమ తండ్రి నీకు మాట ఇచ్చాడు, ఆయనే నెరవేరుస్తాడు. ఎవరూ నెరవేరకర్లా, ఆయన మాటిస్తే ఆయనే నెరవేరుస్తారు. మనం మాటిస్తున్నాం, మాట తప్పుతున్నాం. ప్రామిస్ చేస్తారు వివాహం టైంలో, పరిశుద్ధ వివాహం అయితే ప్రామిస్ చేసినప్పుడు ఆ వివాహం టైంలో ప్రామిస్లు నిలబెడుతున్నారా? ఒక 3 నెలలకే, ఒక 4 నెలల, ఒక సంవత్సరానికే ఆ వాగ్దానాలు కాస్త వ్యతిరేకంగా మారిపోతున్నాయి, విరుద్ధంగా మారిపోతున్నాయి. ఈ రోజున ఒక మనిషి నీకు మాటిస్తే తప్పుతాడేమో, కానీ దేవుడు నీకు మాటిస్తే ఆయన మాట తప్పని వాడు, మాట నెరవేర్చేవాడు. ఈ రోజున అబ్రహాంకి మాట ఇచ్చాడండి. 75వ సంవత్సరంలో అబ్రహాంకి మాట ఇచ్చాడు. అప్పుడు పిల్లలు ఏమన్నా ఉన్నారా? అంత అంధకారముగా ఉంది. ఎక్కడో తండ్రి దగ్గర ఉన్న అబ్రహాముని ఆయనే చెప్తే దేవుడు తెలుసా? అబ్రహాంకి దేవుడు తెలుసా? దేవుడు తెలియదు. ఎవరో ఆయన దర్శనం ద్వారా మాట్లాడుతుంటే ఆయన స్వరం విని ఆయన వెంబడిచ్చాడు. ఇప్పుడు తీరా చూసేసరికి సంవత్సరాలు అయిపోతున్నాయి. ఏందయ్యా నా పరిస్థితి అంటే అప్పుడు 75వ సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని మాట ఇచ్చాడు? నీ సంతానముని నేను ఇస్కరేములంత విస్తారముగా విస్తరించబోతున్నానని దేవుడు మాట ఇచ్చాడు. ఆ మాట నెరవేర్చలేదా? నెరవేర్చే లోపల ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, మనం ఒక 4 నెలలు వెయిట్ చేయడానికి అల్లాడిపోతున్నాం. కానీ అబ్రహాము 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. దేవుడు మాట ఎత్తిపెట్టి ప్రార్థన చేశాడు. నువ్వు మాట ఇచ్చావు, తప్పేవాడు కాదు. నేను అడిగానా? నువ్వే నాకు మాట ఇచ్చావయ్యా పిల్లల్ని ఇస్తానని, నువ్వే నెరవేర్చాయని ప్రార్థన చేశాడు. అందుకనే ఆయనకు ఒక పేరుంది, విశ్వాసానికి కర్త, తండ్రి. ఈ రోజున అంత విశ్వాసంతో ప్రార్థన చేశాడు. మరి ఈ రోజున దేవుడు ఇచ్చాడే లేదా? 100వ సంవత్సరంలో ఇస్సాకుని దేవుడు ఇచ్చాడు. మరి ఈ రోజున నీకు ఒక మాట ఇచ్చాడు దేవుడు. నీ కుటుంబాన్ని నేను కడతానని ఒక మాట ఇచ్చాడు. నీ కుటుంబం అంతా దేవుడి సన్నిధిలో వాడబడింది.
అని దేవుడికి ఒక మాట ఇచ్చాడు. నీ గర్భాన్ని తెరుస్తానని దేవుడికి ఒక మాట ఇచ్చాడు. నిన్ను నీ జాబ్ని ఉన్నతంగా నిలబెడతా, ఉన్నతమైన స్థానంలో నేను నిలబెడతానని ఒక మాట ఇచ్చాడు. ఆ మాట ఇచ్చిన వాడు ఒక రాజకీయవేత్త కాదు, ఒక మామూలు మనిషి కాదు. మాట ఇచ్చిన వాడు నెరవేర్చే దేవుడని జ్ఞాపకం చేసుకో. అబ్రాహాంకి మాట ఇచ్చాడు, ఆ మాట నిలబెట్టుకున్నాడు దేవుడు. ఇప్పుడు మనం మాట ఇస్తాం, నిలబెట్టుకుంటామా? నిలబెట్టుకోలేము. అంత అర్హులం కూడా మనం కాము. కానీ దేవుడు అబ్రహాంకి మాట ఇస్తే అబ్రహాం జీవితంలో మాట నెరవేర్చాడు. ఈ రోజున యోసేపు విషయంలో మనం చూసినట్లయితే గోతిలో పడేశారు. అన్నదమ్ములందరూ పడేసి తెలియని ప్రాంతానికి అమ్మివేశాడు. అక్కడ తన ఒక పవిత్రతను కాపాడుకున్నా కానీ 2 సంవత్సరాలు జైల్లో వేశాడు. అయ్యా, నిన్నే నమ్ముకున్నాను కదా, మరి ఈ 2 సంవత్సరాలు ఏంటి? శ్రమల్లో నేనున్నా, నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, ఇదేంది? ఈ శ్రమలు ఏంది? ఈ కష్టాలు ఏంది? నువ్వు మాట ఇచ్చిందంత రివర్స్ అయిపోతుంది ఏంది? ఈ మాట ప్రకారం జరగట్లేదు ఏంది? అంత అంధకారంగా మారిపోతుంది ఏంది అని యోసేపు ఏమన్నా దేవుడిని అడిగాడా? ఓపిక పట్టాడు. 2 సంవత్సరాలు ఎదురు చూశాడు. తిరుగులేని రాజ్యం ప్రధానిని చేశాడు. ఈ రోజున దేవుడు నీకు మాట ఇస్తే ఆయన ఖచ్చితంగా నీ పట్ల నెరవేరుస్తాడు. ఆయన మాట తప్పని వాడు. గిద్యోనును మనం చూసినట్లయితే ఆయన విషయంలో దేవుడు తోడై ఉండి, నేనెంతటి వాడినయ్యా, నేను అంతటి వాడిని చంపగలుగునా, అంత సైన్యముని నేను హతమార్చగలుగునా? మా సైన్యం చూస్తే ఇంత, వాళ్ళు చూస్తే అంత, మేము ఎంతటి వాళ్ళం? గిద్యోనుతో అంటున్నాడు, నువ్వు బలా దాసుడా, నువ్వు ఎటువంటి వాడవంటే గిద్యోను చేసిన యుద్ధాలు ఎవరూ చేయలే బైబిల్ గ్రంథములు. అంత గొప్ప యుద్ధాలు చేశాడంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఆ మాట దేవుడు ఆ విషయంలో నెరవేర్చాడు. మోషేని మనం చూసినట్లయితే, నేను వెళ్ళనయ్యా, నీ సన్నిధి రాకుండా ఈ ఇజ్రాయేల్ ప్రజలు వేసుకొని నేను వెళ్తే నేను మునిగిపోతానయ్యా, నీ సన్నిధి నాకు తోడుగా రావాలయ్యా అని అక్కడే అడిగాడు. ఆయన సన్నిధి తోడుగా వచ్చి వాళ్ళు కానాను దేశంలో అడుగు పెట్టగలిగాడు. ఆ మాట దేవుడు నెరవేర్చాడు. ఈ రోజున దావీదుకి ఇచ్చిన మాట నెరవేర్చాడు, పౌలుకి ఇచ్చిన మాట నెరవేర్చాడు. బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క వ్యక్తిని తీస్తూ ఉంటే ఎవరికి ఇచ్చిన మాట వాళ్ళ ప్రకారం నెరవేర్చాడు. మరి నీకు ఇచ్చిన మాట నెరవేర్చడా? నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడా? ఈ రోజున మనకి చూస్తానికి కళ్ళ ముందు జరగదు, నా భర్త మారడు, అసలు నా కుటుంబమే కట్టబడదు, ఇటువంటి కుటుంబంలో నేనుంటే అంత దౌర్భాగ్య స్థితిమో, అస్సలు నా భర్త మాడు, ఎంత మొండివాడు, అంత మాట్లాడదంటేనే రివర్స్ మాట్లాడే వ్యక్తిని దేవుడు మారుస్తాడా? మారుస్తాడు. నమ్మాలి, ఒక నమ్మకం మనకు ఉండాలి. దేవుడు ఒక మాట ఇస్తే ఖచ్చితంగా దేవుడు నా పట్ల నెరవేరుస్తాడు అనే విశ్వాసం నీకుంటే ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. అబ్రహాం ఎవరండి? మనలాంటి ఆయనేగా. ఏలియా ఎవరు? మనలాంటి స్వభావం కలిగిన వాడేగా. అంతమందికి మాట ఇచ్చి నెరవేర్చిన వాడు. మరి ఈ రోజున ఆయన బిడ్డలమండి మనం. ఈ రోజున తల్లిదండ్రులుగా నువ్వు మాట నిలబెట్టుకోలేకపోతున్నావు నీ బిడ్డలకి ఇచ్చి, పరమ తండ్రి చెక్కున్నాడు అరిచేతుల్లో. మరి ఆయన నీకు మాట ఇస్తే నెరవేరుస్తాడా లేదా? ఖచ్చితంగా నీ పట్ల దేవుడు నెరవేరుస్తాడు. ఆదికాండం 3వ అధ్యాయం ఒక్కసారి చూడండి, 15వ వచనంలో ఏముందో. ఆదికాండము, మరియు నీకును నీ సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తలమీన కొట్టెను, నీవు దానిని చెప్పాను. చాలమ్మా, ఈ రోజున దేవుడు ఒక మాట వాళ్ళు ఏం చేస్తున్నారు? తృణీకరించేశారు. దేవుడు మాటని మరిచిపోయారు. అందుకనే వాళ్ళు ఏం చేసుకున్నారు? నీ చేతులతో నువ్వు కష్టపడి అంటున్నాడు. అప్పుడు కష్టపడిందంతా అనుభవిస్తున్నారు, అంత సుఖం అంతా అనుభవించారు. ఇప్పుడు దేవుడు మాటను తృణీకరించాక నీ చేతులతో కష్టపడి సంపాదించిందే నీవు తినాలి అంటే దేవుడు మాట వాళ్ళు లక్ష్యం ఉంచలేదు. ఆదాము అవ్వ, ఈ రోజున దేవుడు వాక్యం వినటానికి సమయం ఉందా నీకు? ఈ రోజున దేవుడు మాటలు వినటానికి సమయం ఉందా? గంటల గంటల ప్రార్థన చేస్తున్నావు, ఒక
5 నిమిషాలు దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే ఏం చేస్తున్నావు? ఈ బైబిల్ కాస్త మూసేస్తున్నావు. ఎంతమంది సామెతల గ్రంథం నిన్న చదివారు? కీర్తన గ్రంథం ఈరోజు ఎంతమంది చదివారు? ఈ రోజున దేవుడు ఏమంటున్నాడు? నేను మీతో మాట్లాడుతుంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను సిస్టర్తో మాట్లాడుతున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది అనుకో, నాకు ఎలా ఉంటుంది? బాధగా ఉండిద్ది. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మరి ఈరోజు నువ్వు వినిపించుకోకుండా వెళ్తే ఆయనకి ఎలా ఉంటుంది? నువ్వు ఎంతగా ప్రార్థన చేసి గంటలు యేసయ్యా 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 నువ్వు విడిచిపెట్టకుండా చేసావే కరెక్టేనమ్మా, మరి నేను మాట్లాడుతుంటే నువ్వెందుకు వినట్లేదు అని దేవుడు బాధపడతాడు. అంటే ఈ రోజున దేవుడు మాట మీద నువ్వు లక్ష్యం ఉంచట్లేదు. దేవుడు ఇజ్రాయెల్కి వాగ్దానం చేశాడు, నెరవేర్చాడు. అబ్రహాంకి మాట ఇచ్చాడు, నెరవేర్చాడు. నీకు మాట ఇచ్చిన వాడు తప్పే దేవుడు కాదని జ్ఞాపకం ఉంచు ఒకసారి. రోజు నీకు మాట ఇచ్చాడు, నీ కుటుంబాన్ని వాడుకుంటాను, నిన్ను వాడుకుంటాను, నీ కుమారుడు వాడుకుంటాను అని దేవుడు నీకు మాట ఇస్తే ఆ మాట నెరవేరుస్తాడని నమ్మి ప్రార్థించాలి. 25 సంవత్సరాలు పట్టింది మాట నెరవేర్చబడటానికి. ఆ 25 సంవత్సరాల్లో ఎంతమంది లేచారండి? పనివాడిని కుమారుడుగా చేసుకుందామని ఆలోచన వచ్చింది. హాగరు వివాహం చేస్తే హాగరుకు పుట్టిన కుమారుడు ఇస్మాయిల్ని కుమారుడుగా చేసుకున్న ఆలోచన వచ్చింది. అనేక ఆలోచనలు వస్తూ ఉంటే దేవుడు మాటిస్తే నెరవేరుస్తాడా? నెరవేర్చడా? నిజంగా మారుతారా? మారడా? నా గర్భం తెరవబడిద్దా? లేదా నాకు జాబ్ వచ్చిద్దా? లేదా నా కుటుంబం కట్టబడి అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. నెరవేరిద్దా? నెరవేరిద్దా? ఆలోచనలు వస్తూ ఉంటే, కానీ ఈ ఆలోచనలు పక్కన పెట్టి ఆయన నాకు మాట ఇచ్చాడు, ఆయనే నెరవేరుస్తాడు. ఈరోజు ఇందాక చదువుకున్న మరొకసారి చదవండి. యెషయా గ్రంథం 38:15 ఫస్ట్ మాట. నేనేమందును? చాలమ్మా. ఆయనే మాట ఇస్తాడంట, ఆయనే నెరవేరుస్తాడంట. అబ్రహాం విషయంలో జరిగిందా లేదా? ఈరోజు జరిగిందా లేదా? పాస్టర్ గారి విషయంలో ఒక చిన్న సాక్ష్యం చెప్పి ముగిస్తానండి. ఇక్కడికి వచ్చిన కొత్తలో పాస్టర్ గారికి ఈ ప్రాంతం తెలుసు, కానీ దేవుడు తెలియదు. అక్కడ ఉంచి ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ఆయన ఏం చెప్తుంటే పాస్టర్ గారు కూడా అదే ఫాలో అయ్యేవారు. దేవుడు ఇలా చేయంటే అలానే చేసేవాడు. శుక్రవారం ఉపవాస కూడిక పెట్టమంటే ఉపవాస కూడిక, ఆదివారం ఆరాధన, ఆన్లైన్ ప్రేయర్, ప్రతిదీ దేవుడు చెబితేనే పాస్టర్ గారు చేశాడు. అంటే ఆయన మాట మీద లక్ష్యం ఉంచాడు. దేవుడు మాట ఇస్తే నెరవేరుస్తాడని నమ్మాడు. కార్యాలు మనం చూస్తున్నాం గొప్ప సాక్ష్యంగా. ఈరోజు నిన్ను దేవుడు సాక్షి బిడ్డగా నిలబెట్టుకోవాలంటే ఆ మాట నెరవేరుస్తాడని నమ్ము. అది ఈరోజు జరగచ్చు, ఇప్పుడే నీ పట్ల మాట నెరవేర్చబడవచ్చు, కానీ నమ్మాలి. ఆ నమ్మకం నీకు లేకపోతే దేవుడు నీ పట్ల ఏ కార్యము చేయలేడు. ఈరోజు నమ్మితేనే ఒకరికి డబ్బులు ఇవ్వగలుగుతాం, నమ్మితేనే ఎవరికైనా సహాయం చేస్తాం. మనుషులుగా మనమే అలా చూస్తుంటే పరమ తండ్రి వీళ్ళని నేను ఏర్పరిచిన దానిని వీళ్ళు నిలబెట్టగలుగుతారా? నేను చెప్పిన బాధ్యత వీళ్ళు చేయగలుగుతారా అని ఆయన నమ్మాలి కదా మనల్ని. నమ్మకుండా మన పట్ల కార్యం ఎలా చేస్తాడు? ఈరోజు నా విశ్వాసం నీకుంటే ఆయన నీకు మాట ఇచ్చాడు, ఆయనే నెరవేరుస్తాడు. 2వ మాట చూడండి, 38వ అధ్యాయము 16వ వచనం. ప్రభువా జీవించెదరు, వీటి వలనే నా ఆత్మ జీవించుచున్నది. నీవు నన్ను బాగు చేయదు, నన్ను జీవింపచేసేదువు. చాలమ్మా. నీవు నన్ను బాగు చేయుదువు. ఎవరు మనల్ని బాగు చేసేది? శారీరకంగా బాగోక వెళ్తే డాక్టర్స్ బాగు చేస్తారు, కానీ ఆత్మీయంగా బాగు చేసేది? ఈ రోజున ఆత్మీయంగా మన ఆత్మీయతలో పడిపోయాం, ఆత్మీయతలో కృంగిపోయాం. ఆత్మీయంగా మనల్ని బాగు చేసేది ఎవరు? చూస్తారా? ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథము
107 అధ్యాయం 20వ వచనం. ఆత్మీయంగా పడిపోతే మనల్ని బాగు చేసి నిలబెట్టేది ఎవరు? ఆయన తను వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారి పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి మనల్ని బాగు చేసెను. దేవుడు వాక్కు, ఆయనే వాక్యమై ఉన్నాడు, ఆయనే దేవుడు అయినాడు. ఆయనే తప్ప మనల్ని బాగు చేసేవాడు ఏ ఒక్కరు లేరు. అది జ్ఞాపకం ఉంచు. ఈ రోజున దేవుడు నిన్ను బాగు చేయగలగడు. ఈ రోజున అందరు చెప్తున్నారు, అంతరాలు కట్టుకుంటే నువ్వు బాగుపడతావమ్మా, అక్కడికి వెళ్తే బాగుపడతామమ్మా, ఇక్కడికి వెళ్తే బాగుపడతామమ్మా, సోదడుగుతే బాగుపడతామమ్మా. వాళ్ళు వీళ్ళ మాట పక్కన పెట్టి దేవుడు వాక్యం మీద మనసు పెట్టు. ఆయన ఏమంటున్నాడు? నా వాక్కును పంపి నేను బాగు చేస్తా. ఆ రోజున మరణకరమైన రోగం వచ్చిన కిష్కియాని ఎవరు బాగు చేశారండి? చనిపోయే స్థితిలో దేవుడు బాగు చేశాడు. తనని ముట్టి బాగు చేశాడు. కన్నీళ్ళు విడిచిట నేను చూసి తిని, నీ ప్రార్థనని అంగీకరించి తిని, నేను బాగు చేసేదను. ఈ రోజున నిన్ను బాగు చేసేది ఏ ఒక్కరూ లేరు. ఆయనే నిన్ను స్వస్థపరచగలడు. ఆయనే నీ గాయములు ముట్టగలడు. ఆయనే నిన్ను బాగు చేయగలడు. ఈ రోజున ఎంతగా బలహీనత పడిపోతున్నావు ఆత్మీయంలో. శారీరకంగా తిన్నా, ఎంత పుష్టిగా ఉన్నా ఆత్మీయతలో పడిపోతే ఈ రోజున మనం ఏం చేస్తున్నాం మనకు తెలియదు. మనం ఎంతగా ఎదుగుతున్న ఆత్మీయలో పడి ప్రార్థన చేస్తుంటే బాగుపడతారా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయతలో మనం పడిపోయాం, ఆత్మీయతలో దిగజారిపోయాం. ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన పారిద్దా? పరలోకం చేరిద్దా? ఆత్మీయతలో పడిపోయి, దేవా నా ప్రార్థన ఆలకించయ్యా, నన్ను బాగు చేయయ్యా అంటే దేవుడు బాగు చేస్తాడా? ఈ రోజున ఆత్మీయతలో పడిపోయావేమో. ఆత్మీయతని బాగు చేసేవాడు ఆయనే. ఆయన వాక్కును పంపి ఆయన నిన్ను బాగు చేస్తానంటున్నాడు. ఆ వాక్యం ఏ విధంగా ఉంది? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. మన యొక్క బాధల్లో మనకు నెమ్మదినిచ్చేది ఏంటండి? జబర్దస్త్ చూస్తే ఒక 5 నిమిషాలు, ఒక అరగంట నవ్వుకుంటామేమో, తర్వాత యథామావిలి. ఫ్రెండ్స్తో బయటికి వెళ్తే కొడితే కొంచెం బాగుంటామేమో, తర్వాత యథామావులే. ఈ రోజున అక్కడికి వెళ్తే కొంతసేపే, కానీ ఈ రోజున నీ ఆత్మీయతని పడిపోయో, నిన్ను బాగు చేసేది దేవుడు వాక్యమే. దేవుడు వాక్యమే. ఒక రోజున నేను ఉపవాస ప్రార్థనలు 52 రోజు ఉపవాస ప్రార్థనలు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసే టైంలో ఆత్మీయతలో పడిపోలే. ఆత్మీయతలో బలంగానే ఉన్నా, కానీ శారీరకంగా కూడా బలంగానే ఉన్నా, కానీ ఏదో తెలియని బాధ, ఏదో తెలియని వేదన ఎందుకు ఉంటుంది నాకే అర్థం కావట్లేదు. ఎందుకు ప్రభువా నాకు తెలియని వేదనగా, తెలియని బాధగా, ఎంత ప్రార్థన చేసినా ప్రార్థన చేస్తున్నాను, యేసయ్య స్తోత్రం అంటున్నాను, కానీ ప్రార్థన కూడా వెళ్ళట్లేదు. అంత వేదనగా ఉంది. సరే అని చెప్పేసి ప్రార్థన చేసి బైబిల్ తీసి వాక్యం తెరిచిన కానీ దేవుడు ఏమంటున్నాడు చూస్తారా? అందరూ ఒక్కసారి తెరవండి. బైబిల్ గ్రంథం యెషయా గ్రంథంలోనే ఉంది, 51వ అధ్యాయము 11వ వచనం. యెషయా 51:11. యెహోవా విమోచించిన వారు సంగీత నాదములతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద నుండును, వారు సంతోషానందం కలగుదురు. చాలా దుఃఖమును నిట్టూర్పును తొలగిపోను.
ఈ రోజున మనము ఏ స్థితిలో ఉండి, ఏ పరిస్థితిలో ఉండి వచ్చావో ఇంట్లో చెప్పొస్తా నేను ప్రార్థనకి వెళ్తున్నానని. కానీ లోపల ఎంత బాధ ఉందో ఇంట్లో వాళ్ళు ఎవ్వరికీ తెలియకపోవచ్చు. ఇంట్లో వాళ్ళ ఎవరికీ తెలియకపోవచ్చు. నీ పక్కన కూర్చున్న సహోదరి కూడా తెలియకపోవచ్చు సహోదరి. ఈ రోజున ఆయనే నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంత బాధతో వచ్చావో, ఎంత కష్టంతో వచ్చావు, ఎంత నిందలు, అవమానాలు, ఈ భరించలేని సమస్యలైపోయినాయి ప్రభువా, నేను తట్టుకోలేకపోతున్నాను అన్న టైంలో దేవుడు మాట్లాడాడు. నీ నిట్టూర్పును, నీ దుంకమును తొలగిపోవును. ఎప్పుడు? ఇప్పుడే. అది ఇప్పుడే. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నీకు ఇచ్చిన మాట నేను నెరవేర్చే దినములు ఇదిగో వచ్చి ఉన్నవి. ఇంకా వచ్చేసినాయి. రేపు ఎల్లుండి కాదమ్మా, ఈ రోజు నుంచే నీకు ఇచ్చిన మాట నేను నెరవేర్చబోతున్నా అని దేవుడు నీతో మాట్లాడుతుంటే నిరీక్షణతో ఎదురు చూసే మనసు మనకు ఉండాలి. విశ్వాసముతో ఎదురు చూడాలి. దేవుడు ఆయన వాక్కును పంపి బాగు చేస్తాడంటే నిజంగా నా విషయంలో దేవుడు ఈ వాక్కును పంపి నన్ను బాగుపరిచాడు. అది శారీరకంగా కాదు, ఆత్మీయతలో దేవుడు నన్ను బాగు చేశాడు. ఇలా ఒక్కటి కాదు, రెండు కాదు. బైబిల్ చూస్తుంటే నా బైబిల్ వెనకాల ఉంటే రాసి పెట్టుకుంటా నేను. దేవుడు ఏ విషయంలో నన్ను బాగు చేశాడు, దేవుడు ఏ విషయంలో నన్ను బలపరిచాడు, ఆ వాక్యం పర్టికులర్ రాసుకుంటాను కూడా. ఏ టైంలో ఏ డేట్ పర్టికులర్ సమస్య ఆ రోజున మాట్లాడిన వాక్యం. ఈరోజు ఎన్నో ఎన్నో ఆత్మీయతలో పడిపోయావు, శారీరకంగా పడిపోయావు. ఎవరు అనే అనేక మాటల వల్ల మనం కృంగిపోతున్నాం. ఎవరు నిన్ను ఓదార్చలేకపోవచ్చు, ఎవరు నిన్ను బాగు చేయలేకపోవచ్చు. ఆ వైద్యుడే చేస్తాడు, కానీ నేను శారీరకంగా ఆత్మీయతలో బాగు చేసేది కేవలం దేవుడు వాక్కు మాత్రమే. ఆయన వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను బలపరుస్తున్నాడు. ఆయన వాక్యమే మనందరినీ బ్రతికించింది, మన కుటుంబంలో నెమ్మదిచ్చింది, మనను ఓదార్చింది. మన కుటుంబంలో నెమ్మదిస్తాం కాదు, మనకి ఎలాంటిది ఇచ్చింది? నిత్య సంతోషం వాళ్ళ తలల మీద ఉండును, వారందరంట సంతోషము గలవారగుదురు. ఈ రోజున కుటుంబంలో సమస్యలు ఉంటే సంతోషం ఎలా వచ్చింది? కుటుంబం అంత అంధకారముగా ఉంటే సంతోషం ఎలా వచ్చింది? కుటుంబం అంత బాధగా ఉంటే సంతోషం ఎలా వచ్చింది? ఎలా వచ్చిందో నేను చెప్పనా? ఒక రోజున మీరందరూ చూసే ఉంటారు, ఎన్నో సంవత్సరాలు అయిపోయినాయి, పిల్లలు లేని కొరత ఒక సహోదరి దేవుడి సన్నిధికి వచ్చింది. కానీ పాస్టర్ గారు అన్నారు, పాస్టర్ గారికి చెప్తుంది, నేను అక్కడే ఉన్నా. అంటుంది, పాస్టర్ గారు తీరగానే హాస్పిటల్ లేదు పాస్టర్ గారు, ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతానే ఉన్నాం, ఇంకా ఆశలు వదిలేసుకున్నాం. ఏంటంట? ఆశలు వదిలేసుకున్నాం, పుట్టరు అనే ఆశలు వదిలేసుకున్నాం పాస్టర్ గారు. మాకు ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి, ఇంకా మాకు పిల్లలు పుట్టరులే పాస్టర్ గారు అని ప్రార్థన చేస్తుంది. చేయించుకున్నది పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత చెప్పాడు, ఏంటమ్మా అది చూడు, అది చూడు అంటున్నాడు. ఏంటి? ఎవరిచ్చు బహుమానం? ఆ బహుమానం కోసం ఇన్ని సంవత్సరాలు కన్నీటితో రోదన చేసావు, ఆయనే ఆ బహుమానం ఇస్తాడంటే ఆమెకేం కలిగింది? అప్పుడు ఆమెకేం కలిగింది? ధైర్యం. అంటే దేవుడే నాకు ఇవ్వగలడు. ఈరోజు నీకు కలుగుతుందా? దేవుడు అన్ని విషయంలో నేను బలపరుస్తున్నాడు, అన్ని విషయంలో నేను ధైర్యపరుస్తున్నాడు. కేవలం ఆయన వాక్కును పంపి మనందరినీ ఓదారుస్తున్నాడు. కేవలం ఆయన వాక్కును పంపి మనందరినీ ధైర్యపరుస్తున్నాడు. ఈ రోజున ఆ వాక్యం మీద ఆసక్తి ఉందా? ఈ రోజున ఆ వాక్కును నమ్ముతున్నావా? దేవుని నమ్ముతున్నావా? ఆయనే నిన్ను ఓదార్చువాడు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ నిన్ను బాధ పెట్టేవారేనేమో, అందరూ నిన్ను తృణీకరించి మాట్లాడే వాళ్ళేనేమో, కానీ ఆయన మాత్రమే నిన్ను బాగు చేసి నిన్ను విడిపిస్తాడంటున్నాడు. మార్కు సువార్త 1:19. ఒక్కసారి చూడండి, మార్కు సువార్త 1:19. ఆయన యాకోబును అతను సహోదరుడు యోహానును చూచెను. వారు దోణిలో నుండి తమ వలలను బాగు చేసుకొని ఉంటిరి. ఎవరు వాళ్ళు? జెబెదయి కుమారులు ఏం చేసుకుంటున్నారు? వలలు బాగు చేసుకుంటున్నారు.
అక్కడికి వచ్చిన వాళ్ళని వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ వృత్తిని, వాళ్ళ యొక్క వ్యాపారాన్ని బాగు చేసుకుంటున్నారు. పడైపోయిన వలల్ని బాగు చేసుకొని నీట్‌గా ఏసుకుంటున్నారు. కానీ అక్కడ మనం చూసినట్టయితే వలలు పట్టే వాళ్ళని బాగు చేసి దేవుడు ఎలా నిలబెట్టాడు? మనుషులు పట్టే జాలలుగా దేవుడు నిలబెట్టాడు. ఈరోజు నీకిస్తున్న మాట జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకిస్తున్న వాగ్దానం జ్ఞాపకం చేసుకో. ఈరోజు నువ్వు చేసే పనుల్లో నువ్వు బాగు చేసుకుంటున్నావేమో, అలా చేస్తున్నావు, ఇలా చేస్తున్నావేమో, కానీ నన్ను అందరినీ దేవుడు అంటున్నాడు, మనుషులు పట్టే జాలలుగా దేవుడు నియమించబోతున్నాడు. ఈ రోజున ఎంతమంది నశించుకోవట్లేదండి. మొన్న అమెరికాలో ఏమి జరిగింది? నా ఫోన్ చూస్తే చాలా యాక్సిడెంట్లు ఎక్కువ వచ్చేస్తాయి. అసలుకి మా ఇంటి వాళ్ళందరూ అంటారు, ఏంది ఫోన్ ఎందుకు వస్తున్నాయి? ప్రార్థన చేయడానికి వస్తున్నాయి. ఎక్కడ చూసినా ఫోన్ ఓపెన్ చేయడం చాలు అయ్యే వస్తూ ఉంటాయి. నేనేం చూడను, అయ్యే వస్తూ ఉంటాయి. ఎందుకు? నశింపు దగ్గరకు వచ్చింది. దేవుడు రాకడ దగ్గరకు వచ్చింది. ఈ రోజున అరుణోదయ ఆరాధనలో కూడా పాస్టర్ గారు ఇదే చెప్పారు. దేవుడు రాకడ దగ్గరకు వచ్చేసింది. మనమందరం ప్రచురించాలి ఆయన వాక్యముని. ఎక్కడేసిన వాళ్ళు అక్కడ ఉండకూడదు. ఆయన సాక్షులుగా మనల్ని ఎందుకు నిలబెట్టాడు? అనేక మందికి చెప్పడానికి. ఈ రోజున పాటలు పాడే అవకాశం నీకు రాకపోవచ్చు, వాక్యం చెప్పే అవకాశం నీకు రాకపోవచ్చు, కానీ ఆయన గురించి సాక్ష్యం, నీ జీవితంలో జరిగిన సాక్ష్యం చెప్పడానికి అందరికి ఇచ్చారు అవకాశం. ఈ రోజున వినియోగించుకుంటున్నావా? వాళ్ళలో పడుతున్నారని బాగు చేసుకుంటున్నాడు, కానీ వాళ్ళని దేవుడు మనుషులు పట్టే జాలలుగా చేశాడు. ఈరోజు నిన్ను చేయలేడా? నీ కుటుంబాన్ని వాడుకోలేడా? నీ కుమారుడు వాడుకోలేడా? నీ కుటుంబాన్ని వాడుకోవడమే కాదు, నిన్ను బట్టి కుటుంబాలు నడిపించగలుగుతారు. ఎప్పుడు నువ్వు ఆయన వాక్కు మీద విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు దేవుడు నీ పట్ల కార్యం చేయగలుగుతాడు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను, చూడండి త్వరగా. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనం. ఇందాక చదువుకున్న పేజీలోనే ఉంటే చూడండి. ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీయు నీవు పారవేసితివి. ఎక్కడండి? ఎక్కడ? నీ వీపు వెనక తట్టు నా పాపములు ఏం చేశాడు? ఆయన పారవేశాడు. ఇంకొక మాట కూడా ఉన్నది, ఆయన ఎక్కడ వేశారు? అగాధ సముద్రములో పారవేశాడు. ఈ రోజున మన యొక్క గత జీవితాన్ని తవ్వుకొదొచ్చేది, ఆలోచనలు పెట్టేది ఎవరు? అపవాది. ఈ రోజు నువ్వు ఎంత ప్రార్థన ఎదుగుతున్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా, గంటల మొరపెడుతున్నా, ప్రార్థన చేసేటప్పుడే గుర్తొచ్చింది, నువ్వు ఒకప్పుడు అలా చేసావు కదా, ఒకప్పుడు అక్కడ ఉన్నావు కదా, ఒకప్పుడు అక్కడ తిరిగావు కదా, మరి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నావు. ఆలకిస్తాడంటావా? ఈ ప్రార్థన ఆలకిస్తా. మన జ్ఞాపకము చేసింది, మన గత జీవితాన్ని గుర్తు చేసింది. కానీ ఈ రోజున గత జీవితాన్ని చూసి అక్కడే ఆగిపోబాకు. ఒకప్పుడు కాదు, ఏమనుంది? మనమందరం ఏ భేదము లేదు, అందరం పాపులమే, ఆయనొక్కడే నీతిపరుడు, ఆయనొక్కడే నీతిమంతుడు, అందరం పాపము చేసిన వాళ్ళమే. ఆ పాపముని ఎత్తిపెట్టి చూపించేది అపవాది. ఈ రోజున జ్ఞాపకం చేసుకో, ఆయన అంటున్నాడు, నీ పాపములు ఎత్తిపెట్టి చూపిస్తుంది అని బాధపడి మాకు. ఇప్పుడు కాదు, ఎప్పుడు ఆయన సన్నిధిలో నువ్వు పశ్చాత్తాప పడినప్పుడే నీ పాపములు నీ వీపు వెనక ఆయన ఏం చేశాడు? పారవేశాడు, అగాధ జలములో వేసేసాడు. ఎంత త్రొవ్వినా అవి బయటకు కనపడవు. ఈ రోజున ఆయన నీ పాపములు క్షమించాడు. ఏ విధముగా? నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించాడు. కేవలం ఆయన ప్రేమ చేతే, కేవలం ఆయన కృప చేతే మనం ఈ రోజున సజీవంగా ఉన్నాం. మన ప్రాణమును నాశనం అనే గోతి నుంచి విడిపించాడంటే ఎప్పుడు విడిపిస్తాడు? మనం దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపపడినప్పుడు, దేవుడి సన్నిధిలో మనం చేసిన ప్రతి పాపం ఒప్పుకున్నప్పుడు. పొరుగువారి సొమ్ము ఆశించడం కూడా పాపమే.
ఈ రోజున పొరుగువారు సొమ్ము ఆశించి వాళ్ళు అలా ఉంటే చూడలేక గర్వం ఉండటం కూడా ఒక పాపమే. ఈ రోజున పాపములన్నిటిని దేవుడు నీ వీపు వెనక అగాధ జలములను దేవుడు పడేశాడు. దేని చేత బలపరిచాడంటే కేవలం ఆయన ప్రేమ చేతని, కేవలం ఆయన కృప చేతనే దేవుడు వాటి నుండి మనల్ని విడిపించాడు. మనం నాశనం అయిపోతాం, ఇంకా పడిపోతున్నాం, మన కుటుంబం ఇంకా నాశనం అయిపోతుంది, ఇంకా అగాధ జలములలో పడిపోయిన స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తి ఈ రోజున బ్రతికి ఈరోజు సజీవంగా ఉంచాడంటే దేని ద్వారా? ఆయన ప్రేమ ద్వారాని. ఈ రోజున ప్రేమిస్తారు. ఎలాంటి ప్రేమలండి మనం చూస్తున్నాం? ఎలాంటి ప్రేమలు మనం చూస్తున్నాం? లోక ప్రేమలు. ముందుగా నేను ఒకటి చెప్పి ముగిస్తాను. అసలు ఎందుకు ప్రేమిస్తారు? ఏం చూసి ప్రేమిస్తారు? ఏంటి మీరెవరు ప్రేమించరా? మరి ఏం మాట్లాడట్లేదు? అందం చూసి, ఇంకా డబ్బు చూసి, ఆస్తిని చూసి, డబ్బు ఆస్తి ఒకటే, ఏం చూసి, ఇంకా ఇంకా నేను చెప్పనా? యొక్క వాళ్ళకి అవసరం ఉంటే ప్రేమగా మాట్లాడతారు, అవసరం లేకపోతే నీ ఎవరివి, నేను ఇక్కడెక్కడ చూడలేదు నిన్ను, తృణీకరించే మాటలు. ఈ రోజున ఆయన ప్రేమ తాత్కాలికమైన ప్రేమ కాదు, మత్సరం లేని ప్రేమ, డాగు లేని ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ చేత మనందరిని నాశనమైన గోతిలో నుంచి విడిపించాడు. ఈ రోజున ఆయనకి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోలేం. ఈ రోజున ఆయన ఎన్ని 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 మేలులు చేశాడు. హిజ్కియా కృతజ్ఞత చెప్పాడు. నీవు ఈ రోజున కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా? ఈ రోజున కృతజ్ఞత భావం నీలో ఇంతైనా ఉందా? నేను చిన్నపిల్లలకి ఒక మాట చెప్తానండి. ఏంటంటే, పొద్దున్నే మనమైతే ఏం చేస్తాం? చేశారా లేదా ప్రార్థన? మరి చెప్పరండి. పొద్దున్నే మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. చిన్నపిల్లలకి వాళ్ళకి ప్రార్థన చేయడం రాదు కాబట్టి వాళ్ళకి ఒక మాట చెప్పాలి. ఏమంటే, థ్యాంక్స్ గివింగ్ డాడ్, థ్యాంక్స్ గివింగ్ గాడ్, థ్యాంక్స్ గివింగ్ తండ్రి. వాళ్ళకి మనం ఏం చెప్పక్కర్లా, థ్యాంక్స్ గివింగ్ గాడ్ అని చెప్తే చాలు. వాళ్ళకి 10 సార్లు, ఇప్పుడు ఒక్కసారి చాలండి, 10 సార్లు అక్కర్లా. ఒక్కసారి ఫోన్లో ఇట్లా చూపించామంటే సేమ్ అదే యాస్టీస్ దింపుతారనమాట ఒక్కసారికే. మరి ఒక్క మాట మీ పిల్లల చేత చెప్పియండి. మనం కృతజ్ఞత చెప్తున్నాం, మన పిల్లలకు కూడా కృతజ్ఞత కలిగి ఉండడం ఇప్పుడు నుంచే స్టార్ట్ అవ్వాలి. వాళ్ళు మొక్కలో మోనైనా వంగుతారా? వంగరండి. ఇప్పుడు నుంచే స్టార్ట్ అవ్వాలి. నీకు ఈ రోజున కృతజ్ఞత భావం నీకుంటే నీ బిడ్డలకు వచ్చింది, సేమ్ అదే వచ్చింది. నీకే లేకపోతే బిడ్డలకు ఎలా వచ్చింది? ఈరోజు హిజ్కియా ఎన్ని మాటలు, ఆయన గొప్ప పాట రాశాడు అక్కడ. ఈరోజు నీకుందా? ఈరోజు నీకుందా కృతజ్ఞత భావం? నీకుందా? ఈరోజు నా కృతజ్ఞత కలిగి నీవు జీవించినట్లయితే దేవుడు హిజ్కియాని బాగు చేశాడు, నిన్ను బాగు చేయలేడా? ఆయన మాట ఇచ్చాడు. అబ్రహాం విషయంలో ఆయనే మాట నెరవేర్చాడు. నీకు ఒక దర్శనం ఇవ్వచ్చు, నీకు ఒక వాగ్దానం చేయవచ్చు, దేవుడు నీకు ఒక ప్రామిస్ చేయొచ్చు. ఆయనే ఇచ్చాడు కాబట్టి ఆయనే నెరవేరుస్తాడు. నిరీక్షణతో ఎదురు చూడు. ఇప్పుడు పని చేసేవాళ్ళు పని వాళ్ళే ముగిస్తారా? మధ్యలో మనం వెళ్ళి ఏం చేయాలా? వాళ్ళే తలబెట్టారు, వాళ్ళే ముగిస్తారు. మధ్యలో మనం ఏం చేయాలి? ప్రేక్షకులకు అంతేనా? మరి ఈ రోజున అది కూడా చూడలేకపోతున్నాం, అది కూడా చూడలేకపోతున్నాం. ఎంత దౌర్భాగ్య స్థితి! దేవుడే మాట ఇచ్చాడు. పక్కన పెట్టండి, మనల్ని పక్కన పెట్టండి, ఆత్మీయ జీవితం. ఈరోజు నువ్వు ఎదగాలి. ఈరోజున దేవుడే మాట ఇచ్చాడు, ఆయనే నెరవేరుస్తాడంట. ఏం చేయమంటున్నాడు? విశ్వాసంతో ఎదురు చూడమంటున్నాడు. అది కొన్ని దినములు, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. అది మన ప్రార్థన పొరపాట్లు బట్టే దేవుడు లేట్ చేస్తాడు. కానీ ఆ సంవత్సరాలు, కొన్ని దినముల్లోని అవిశ్వాసం వచ్చి నా పట్ల దేవుడు ఏం చేయలేదని వదిలేసి వెళ్ళిపోయామనుకో, మరలా తిరిగి తిరిగి ఇక్కడికే రావాలి. జ్ఞాపకం చేసుకో. ఈరోజు నువ్వు దేవుడు మాటిస్తే ఆయనే నెరవేరుస్తాడు అని విశ్వాసం నీకుంటే ఖచ్చితంగా నీకు ఇచ్చిన మాట దేవుడు నిలబెట్టుకుంటాడు. ఆయన మాట తప్పేవాడు కాదు, వాగ్దానం చేసేవాడు, దానిని నెరవేర్చేవాడని జ్ఞాపకం ఉంచి ఈ రోజు నేను ఎవరు బాగు చేయలేకపోవచ్చు.
ఆయన మాత్రం ఆయన వాక్కును పంపి నేను బాగు చేస్తానంటున్నాడు. ఈ రోజున అగాధ స్థలములో నుంచి మనల్ని విడిపించాడు. ఆ నాశనము అగాధ స్థలములో దేవుడు విడిపించి నీ యొక్క పాపమును దేవుడు వీపు వెనక వైపు పారవేశాడు. ఇక టెన్షన్ పడ మాకు. అపవాది చూపించింది అట్లా ఇట్లా అని. నా దేవుడు ఎప్పుడో పారేశాడు. నువ్వేం చూపిస్తున్నావు? ఎదిరించి మాట్లాడు ఈ రోజు నుంచి. దేవుడి సన్నిధిలో విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే, ఒక విశ్వాసం సహిత ప్రార్థన ఒక రోగిని స్వస్థపరిచింది. నమ్ము. దేవుడే మాట ఇచ్చాడు, దేవుడే నెరవేరుస్తాడు. అబ్రహాము చేసిన మాట నెరవేర్చాడు. పాస్టర్ గారికి ఇచ్చిన మాట ప్రతిరోజు దర్శనాలు వస్తాయి, ప్రతిరోజు దర్శనాలు నెరవేరుతాయి. మరి ఈరోజు పాస్టర్ గారు లాంటి వాళ్ళమే కదండి. అబ్రహాం అంటే తీసేయండి, బైబిల్ గ్రంథంలో ఎవరో గురించి చెప్తున్నారు సహోదరి అంటారు మీరు. పాస్టర్ గారు మన ముందే ఉంటున్నారుగా, కళ్ళ ముందే ఉంటున్నారు సజీవ సాక్షులుగా. ఆయనకి ఇచ్చిన మాటలు నెరవేరుస్తున్నాడు. మరి నీకు నాకు ఇచ్చిన మాట నెరవేర్చడా? ఎందుకు నెరవేర్చట్లేదంటే మన ప్రార్థన ఏదో లోపం ఉంది. ఇప్పుడు ఒక మాట చెప్పి ముగిస్తాను. ప్రార్థన చేస్తుంది పాస్టమ్ గారు. సత్తెనపల్లి వెళ్ళినా కానీ గంట ప్రార్థన చేస్తానంటే కేవలం ఆత్మల కొరకే ప్రార్థన. మధ్యాహ్నం మాత్రం ఆత్మల కొరకే ప్రార్థన. ఒకప్పుడు వచ్చారయ్యా, ఇప్పుడు ఎందుకు రావట్లేదు? మా ప్రార్థన లేదన్న లోపం ఉందా? పాపం ఉందా? దోషం ఉందా? నీకు నచ్చిన ఇంకా ఏమైనా ఉన్నాయా? క్షమించయ్యా, క్షమించయ్యా. ముగ్గురం ఇదే ప్రార్థన, ఇదే ప్రార్థన. ఆయన అంటున్నాడు, నేనుగా పంపించేది, మీరెందుకు అంతగా బాధపడుతున్నారు? ఈ రోజున ఆయన మాటిస్తే నీ పట్ల ఆయన నెరవేరుస్తాడు. ఆయన నెరవేరుస్తాడు అని నమ్ము, నీ పట్ల కార్యము జరిగిద్ది. అందరం మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించి అడుగుదాం. ఈ రోజున ఆయనే నీకు మాట ఇచ్చాడు, నీ పట్ల ఆయనే మాట నెరవేరుస్తాడు. ముందుగా నీకు కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. దేవుడి సన్నిధిలో ఏదో వస్తున్నాం వెళ్తున్నాం కాదు సహోదరి సహోదరుడా. ఆయన నీ పట్ల చేసిన మేలులకి, నిన్ను బ్రతికించిన విధానాన్ని బట్టి కృతజ్ఞత చెప్పు. అయ్యా థ్యాంక్స్ ప్రభా, ఎంత మంచి దేవుడు ప్రభా, మమ్మల్ని బ్రతికించా, ఎంత గొప్ప దేవుడు, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు. హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దామండి. అందరం చెప్దాం. ఆయన చేసిన ప్రతి మేలులు జ్ఞాపకము చేసుకుంటూ థ్యాంక్స్ చెప్దాం. ఒక్కొక్క మేలు కాదు, ప్రతి మేలుకి. అయ్యా నన్ను ఆపదలోంచి విడిపించావయ్యా, ఆ జైల్లో నుంచి నన్ను విడిపించావయ్యా, నా కుటుంబాన్ని పోషిస్తున్నావు ప్రభా, అనుక్షణం నన్ను అనాథలుగా విడవట్లేదు ప్రభా, మమ్మల్ని విడిచిపెట్టట్లేదయ్యా. మమ్మల్ని అనుక్షణం కాపాడుతున్నావు ప్రభా. ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు లేని కొరత ఎదురు చూసి ఇంతగా నాకు 2 బిడ్డల్ని ఇచ్చావు కదయ్యా, అందుడు మట్టి నీ కృతజ్ఞతలు ప్రభా. నా బిడ్డలు బాగోలేని స్థితిలో ఉంటే, పడిపోయిన స్థితిలో ఉంటే స్వస్థపరిచావయ్యా. నా భర్తను బ్రతికించి ఈ రోజున మా అందరి మధ్యలో నిలబెట్టావయ్యా, కృతజ్ఞతలు ప్రభా. ఆయన చేసిన మేలులు ఒకటి కాదు సహోదరి, 2 కాదు, ఎన్నెన్నో మేలులు నీ పట్ల చేశాడు. మరణకరమైన రోగం నుంచి విడిపించాడు. హిజ్కియాని కృతజ్ఞతతో పాట రచించాడు. మరి ఈ రోజున నిన్ను పాట పాడమనట్లేదు, కానీ థ్యాంక్స్ గివింగ్ నోరు తెరిచి చెప్పు. అయ్యా ఎంత గొప్ప దేవుడు నాయన, మా కుటుంబాన్ని కట్టావు. నా భర్త మారడు అనుకున్నా, నా భర్తని మార్చావు కదయ్యా. ఇంత మార్పు వచ్చింది కేవలం నీ వలనే ప్రభువా, నీ వలనే నాయన. మా కుటుంబాన్ని అనాథలుగా విడవకుండా నీ అరిచేతులో పట్టుకొని అనుక్షమంలో కాపాడుతున్నావు ప్రభువా, అది నీ వలనే నాయన, కేవలం నీ కృపే నాయన. చనిపోయే స్థితిలో నుంచి మమ్మల్ని బ్రతికించి ఇప్పుడు ఒకరికి చేయి చాపకుండా మమ్మల్ని నిలబెట్టావయ్యా, అది కేవలం నీ వలనే ప్రభువా, నీ కృపే నాయన. ఈరోజు నాయన నీకు మాట ఇచ్చుంటే, ఈరోజు నిన్ను వాడుకుంటాను సహోదరి, నిన్ను వాడుకుంటాను సహోదరుడా అని దేవుడు నీకు మాట ఇచ్చాడా? నీ గర్భాన్ని నేను తెరుస్తానని మాట ఇచ్చాడా? నీ జాబుని నేను అంచనా ఎదిగిస్తాను అని మాట ఇచ్చాడా?
ఈరోజు ఏ దర్శనము నీకు ఇచ్చాడు, ఏ ప్రామిస్ నీ పట్ల నెరవేరుస్తాడంటున్నాడు, ఏమి ఇచ్చాడో ఆయనే నీకు మాట ఇచ్చాడు, ఆయనే ఆ మాట నెరవేరుస్తాడు. కేవలం విశ్వాసముతో ప్రార్థించు. విశ్వాసితయిత ప్రార్థన ఒక రోగిని స్వస్థపరిచిద్ది. ఎంతకాలము ప్రభువా అయ్యా చేస్తున్నాము, కానీ జాబ్ ఇంట్లో జరగడానికి కష్టముగా ఉంటుంది ప్రభువా. అంచెలంచెలుగా ఎదిగిస్తా, ఉన్నతమైన జాబ్ ఇస్తాడు మాట ఇచ్చావు కదయ్యా, మరి నెరవేర్చు ప్రభువా. ఈ శ్రమల నుంచి తప్పించు అయ్యా, ఈ కష్టాల నుంచి తప్పించు ప్రభువా, ఈ నిందల అవమానాల నుంచి తప్పించు ప్రభువా. లోకంలో పడే వేసే నిందలు నేను భరించలేకపోతున్నానయ్యా. ఒక్కసారి జ్ఞాపకము చేసుకో నా తండ్రి. ఈ రోజున లోకం అనే మాటలకి ఇంక ఎందుకు ఈ బ్రతుకు అనుకుంటున్నావా? ఈ రోజున బాధపడు మాకు. ఈ రోజున ఆయన నీకు మాట ఇచ్చాడమ్మా. ఆ మాట నెరవేర్చే దినములు ఇదిగో వచ్చి ఉన్నవి. ఆ మాట నెరవేర్చే లోపులోనే వెళ్ళిపోతున్నావా? వెనక తిరుగు మాకు సహోదరి, వెనక తిరుగు మాకు సహోదరుడా. ఆయన నీకు మాట ఇచ్చాడు, ఆయనే నెరవేరుస్తాడు నీ పట్ల, ఆయనే నీ కార్యము సఫలపరుస్తాడు. ధైర్యము వహించు, నీ కార్యం ఇప్పుడే సఫలపరచబోతుంది. హృదయపూర్వకంగా ప్రార్థనలు ఏకీభవిద్దాం. ఆయనే నిన్ను బాగు చేయగలడు. నీ యొక్క పాపములు గత జీవితాన్ని చూపించి మాట్లాడుతుంది అపవాది. బాధపడ మాకు. నీ యొక్క వీపు వెనకే నీ యొక్క పాపములు దేవుడు పారవేశాడు. ప్రార్థన చేయి, కన్నీరు కారు. అయ్యా దావీదు కుమారుడా, నువ్వు నాకు మాట ఇచ్చావు కదయ్యా. సంవత్సరాలు గడిచిపోతున్నాయి అయ్యా. నా కుటుంబాన్ని పట్టుకో ప్రభువా. నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలయ్యా. నా కుటుంబం అంతా నీలో ఎదగాలి ప్రభువా. హృదయపూర్వకంగా అడుగుదామండి. హృదయపూర్వకంగా కన్నీటితో దేవుడి సన్నిధిలో రోదన చేద్దాం. ఆయన ఇప్పుడే నీకు ఇచ్చిన మాట నెరవేరుస్తాడు. ఇదిగో వచ్చి ఉన్నవి అన్నావు కదయ్యా, నెరవేర్చు ప్రభువా, నెరవేర్చయ్యా. నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నన్ను అనాథలుగా విడిచిపెట్టొద్దు అంటూ హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. స్తోత్రములు నాయనా. మహాపరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, నీ నామానికి ఘనమైన స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీ గొప్ప కృపతో నాయనా ఒక్క మారు దర్శించయ్యా. హృదయపూర్వకంగా స్తోత్రము నాయన. మహాపరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, నామానికి ఘనమైన స్తోత్రాలు ప్రభువా. అవునయ్యా, నువ్వు చేసిన ప్రతి మేలులకు నీకు కృతజ్ఞత స్తుతులు ప్రభువా. ఈ రోజున బ్రతికి ఈరోజు సజీవంగా ఈ ఆరాధన మేము పాల్గొన్నామంటే కేవలం నీ కృపే కదయ్యా. ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో ఘోరాలు మనం చూస్తున్నాం ప్రభువా. కరోనా నుంచి ప్రతి విషయంలో నుంచి మమ్మల్ని విడిపించి బ్రతికించి ఈ రీతిగా నిలబెట్టుకున్నందుకు నీకు కృతజ్ఞత స్తుతులు ప్రభువా. నా తండ్రి, నీకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేం ప్రభువా. అన్ని వేళలా మా కుటుంబాలు పోషిస్తున్నావు, అన్ని వేళలా మమ్మల్ని ఆదుకుంటున్నావయ్యా. అందును బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు ప్రభువా. అవునయ్యా, నువ్వు మాట ఇచ్చినప్పుడు నువ్వే నెరవేరుస్తావు కదా ప్రభువా. ఆ మాట ప్రకారం మేము జీవించాలయ్యా. విశ్వాసంతో ఎదురు చూడాలి ప్రభువా. ఏ బిడ్డలకి ఏ వాగ్దానం చేశావో, ఏ దర్శనం ఇచ్చావో, ఏ ప్రామిస్ చేశావో ప్రతి బిడ్డల పట్ల నువ్వు ఇచ్చిన మాట స్థిరపరిచి నెరవేర్చబడును గాక. అయ్యా నీ వాక్యం మమ్మల్ని బలపరిచిద్ది, నీ వాక్యం మమ్మల్ని బాగు చేసిద్ది అయ్యా. కేవలం నీ ప్రేమ చేతనే మమ్మల్ని నాయన ఆ నాశనమైన గోతి నుంచి విడిపించావయ్యా. మమ్మల్ని బ్రతికించిన దేవుడు ప్రభువా. అవును నాయన,
ఆ యొక్క పాపములు నాయనా అక్కడ కాదు ఇక్కడ కాదు అదాన స్థలములో అయా నువ్వు వేసిన దేవుడు ప్రభువా. అయా నీకు ఏమిచ్చిన రుణం తీర్చుకోలేమయ్యా. అన్ని వేళలకు సహాయం చేస్తూ పోషిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు ప్రభువా. మా ప్రియ బిడ్డలు నీ సన్నిధిలో అయా గర్భఫలం కోసం మొరపెడుతున్నారయ్యా. ఇంకా అందరూ మాకు జీవితంలో పిల్లలు పుట్టరు, నిరుత్సాహితులు బాధపడుతున్నారయ్యా, ప్రార్థనలు ఏకీపిస్తున్నారు ప్రభువా. లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డల గర్భాలు, ప్రతి బిడ్డల గర్భములు నాయనా నీ నామములో మీరు తెరవండి ప్రభువా. గర్భిణీ స్త్రీలందరికీ నువ్వు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. నీ కృపను చూపించండి అయ్యా. అనారోగ్యంతో వస్తున్న బిడ్డ మీరే స్వస్థపరచండి ప్రభువా. అప్పులైపోయిన బిడ్డలు నాయనా వడ్డీలు కట్టలేక సతమతం అయిపోతున్నారయ్యా. కాదు ప్రభువా, మా కలవరి కుటుంబము నాయనా ఒకళ్ళ చేయి చాపే పరిస్థితి ఏనాడు రానియొద్దయ్యా. ఒకరికి ఇచ్చే కృప ప్రతి బిడ్డకి మీరే దయ చూపబడును గాక. ఆ చేతబడి ప్రభావాల నుంచి విడిపించయ్యా. వివాహం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డల వివాహాలు నీకు మరింత మహిమకరంగా మీరే జరిగించండి ప్రభువా. నీ కృపను చూపించండి అయ్యా. నీ పరిచర్యనైనా అంచులంచులుగా దినదినం అభివృద్ధి పరచబడిను గాక. నూతన ఆత్మలతో నీ సన్నిధి నింపండి అయ్యా. అయా ప్రతి పరిచయలో మీరుండయ్యా, ప్రతి ప్రార్థనలో మీరుండండి అయ్యా. మీ ఆత్మ కార్యములు ఈ ప్రార్థన పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామానికి మాత్రమే మరింత మహిమ తెచ్చుకోండి అయ్యా. మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందురండి. నజరేతుని యేసుక్రీస్తు నామమున పేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక